హాయ్ అండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా చింతకాయల సీజన్లో ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా చింతకాయ కొబ్బరికాయ పచ్చడి. ఇది రైస్లోకి ఒకటే కాదు, ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే చింతకాయలని ఇలా పైన ఉన్న చెక్కనంతా తీసేసి గింజలను కూడా తీసుకోవాలి, లేకపోతే పచ్చడి అనేది ఒగరుగా ఉంటుంది. పచ్చిమిర్చిని కడిగేసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి, అంటే స్పైసీని బట్టి వేసుకోవాలి. నేనైతే 10-15 అలా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. కొబ్బరి తురుము నేను తురుముకుని తీసుకున్నాను. దీని ప్లేస్లో కొబ్బరికాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేనైతే ఈ పచ్చడిని రోట్లో చేస్తున్నాను. ఇప్పుడు రోటిని శుభ్రంగా చేసుకుని పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చగా దంచుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి. ఇప్పుడైతే పచ్చిమిర్చి దంచుకోవడం అయితే పూర్తయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పుని యూజ్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో సాల్ట్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చింతకాయ ముక్కలు నలిగేంత వరకు దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత కొబ్బరికాయ తురుమును వేసుకుని బాగా అంతా కలిసేలాగా బరకగా దంచుకోవాలి. అంటే ఈ పచ్చడి మెత్తగా ఉన్నా బాగోదు, అందుకనేసి ఒకసారి అంతా కలిసేలాగా ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయేలాగా చూసుకోండి. ఈ చింతకాయ కొబ్బరికాయ పచ్చడి ఇలా డైరెక్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. తాలింపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కూడా. తాలింపు కోసం రెడీ చేసుకుందాము. ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేయాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, నెక్స్ట్ 2-3 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. తాలింపు ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఈ పసుపు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది కలర్ఫుల్గా పసుపుగా బాగా కనిపిస్తుంది. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాగా అరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ పచ్చడిని వేసుకుని ఈ తాలింపులో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని ఈ పచ్చడిని కలుపుకొని రెడీ చేసుకోవాలి. అంతేనండి, నోరు నుంచి చింతకాయ కొబ్బరికాయ పచ్చడి అయితే రెడీ. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.